ఎస్ఎస్ రాజమౌళి ఇండియాలో టాలీవుడ్ని నెంబర్ వన్గా చేసిన డైరెక్టర్. తెలుగు తప్ప వేరే ఇండస్ట్రీని టచ్ చేయని మన హీరోస్కి పాన్ ఇండియా అంటూ బాహుబలితో రోడ్డును క్రియేట్ చేశాడు. అదంతా ఆయన వేసిన రోడ్. కార్ తోలేవాడు గొప్పోడు కాదు, రోడ్ వేసినవాడు గొప్పోడు. అప్పటి నుండి అల్లు అర్జున్ పాన్ ఇండియా, రామ్ చరణ్ ఎన్టీఆర్ పాన్ ఇండియా, పవన్ మహేష్ పాన్ ఇండియా. అంతెందుకు ఎన్టీఆర్ మూవీలో ఈ రోల్ చేసిన తేజ సజ్జా కూడా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. అంటే నెక్స్ట్ ఎవరు? ఇదంతా ఓకే, రాజమౌళి మూవీ తీస్తాడు, ఇండస్ట్రీ అవుతుంది. కానీ తర్వాత హీరో పరిస్థితి ఏంటి? ఫస్ట్ రాజమౌళికి బలైంది జూనియర్ ఎన్టీఆర్. స్టూడెంట్ నెంబర్ 1 మూవీతో సూపర్ హిట్ కొట్టేశాడు. కానీ తర్వాత వచ్చిన సుబ్బు దొబ్బింది. మళ్ళీ ఎన్టీఆర్ఏ సింహాద్రి మూవీతో ఆల్మోస్ట్ ఇండస్ట్రీ దగ్గరికి వచ్చాడు. కానీ తర్వాత ఆంధ్ర వాళ్ళతో పాటు 3-4 సినిమాలు గోవిందా. యమదొంగ బ్లాక్ బస్టర్. తర్వాత ఎన్టీఆర్ కెరీర్ ఫ్లాప్. ఏదో ఒకరు కోలుకొని వరుసగా 5 హిట్స్ దూసుకుపోతున్న ఎన్టీఆర్ మళ్ళీ రాజమౌళి చేతిలో పడ్డాడు. ఇబ్లార్ ఇండస్ట్రీ హిట్ అయింది, కానీ నెక్స్ట్ రాబోయే దేవరా. రాజమౌళికి బలైంది ఎన్టీఆర్ ఒకడే కాదు, ఛత్రపతి బాహుబలి తర్వాత ప్రభాస్, మగధీర త్రిబుల తర్వాత రామ్ చరణ్, విక్రమార్కుడు తర్వాత రవితేజ, సై తర్వాత నితిన్ ఇప్పటికీ కోలుకోలేకపోతున్నాడు. సునీల్ మర్యాద రామన్న ముందు బాగా కామెడీ చేసుకుంటూ ఉన్నాడు. మర్యాద రామన్న తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ ఈగ. ఈగ మూవీ తర్వాత ఏ మూవీలో నాకు కనిపించలేదు. ఇవన్నీ బొంగు లాజిక్స్. నిజానికి ఏ హీరో రాజమౌళితో మూవీ తీసిన తర్వాత ఆహాయ్ అందుకోదగిన మూవీస్ తీయలేకపోయారు. ఎన్టీఆర్ సింహాద్రి తర్వాత అస్సలు బాగలేని ఆంధ్ర వాళ్ళ తీసి అటర్ ఫ్లాప్ చేసుకున్నాడు. ఆ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి అయితే ఒక ప్రభంజనమే వచ్చింది. అంత క్రేజ్ వచ్చింది ఎన్టీఆర్కి. ఆ క్రేజ్కి తగ్గట్టు మంచి స్టోరీ పడి ఉంటే ఆ మూవీ ఇండస్ట్రీ హిట్ అయ్యేది. బాహుబలి 2 తర్వాత సాహో మీద ఇండియా వైడ్ ఓపెన్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, కానీ మూవీ ఎవరికి అర్థం కాల. త్రిబుల్ తర్వాత రామ్ చరణ్ ఆ పాదఘట్టంలో కాలు పెట్టకుంటే బాగుండేదేమో. ఇప్పుడు ఎన్టీఆర్ తీసే దేవరా మీద కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. రాజమౌళి శాపాన్ని దాడుతాడో లేదో కామెంట్ చేయండి. ట్రైలర్ చూశాక నాకైతే నమ్మకం వచ్చేసింది, మూవీ పక్కా కాదు బ్లాక్ బస్టర్ అని. నెక్స్ట్ రాజమౌళి చేతిలో బలి కాబోయే హీరో మహేష్ బాబు. 5 ఏళ్ళు మహేష్ బాబు నుండి మూవీ మర్చిపోండి ఇంకా.